హైదరాబాద్ లైఫ్ లైన్ అయిన ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ కోసం పోలీసులు ట్రాఫిక్ను గంటల తరపున నిలిపేయడంతో వాహనదారులు ఆగ్రహంతో ఊగిపోయారు. గంటకు పైగా ఎండలో వేచి చూడలేక తిరగబడ్డ సామాన్యులను పోలీసులు కేసుల పేరుతో బెదిరించడం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అది సామాన్యులు తమ వీకెండ్ ఎంజాయ్ చేయడానికి వెళ్లే సమయం. కానీ వారందరికీ చుక్కలు చూపించారు పోలీసులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణించే మార్గంలో భద్రత పేరుతో పుప్పాలగూడ టోల్గేట్ వద్ద వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోవడంతో చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు గంట దాటిన ట్రాఫిక్ క్లియర్ చేయకపోవడంతో సహనం కోల్పోయిన వాహనదారులు పోలీసులను నిలదీశారు. అయితే సర్ది చెప్పాల్సిన పోలీసులు ఎక్కువ మాట్లాడితే కేసులు పెట్టి లోపల వేస్తామంటూ వాహనదారులపై విరుచుకుపడడం మంటలు రేపింది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా అంటూ ప్రజలు పోలీసులతో వాగ్వాదం దిగారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాహనదారులు వినూత్నంగా నిరసన తెలిపారు. వందలాది వాహనాలు ఒక్కసారిగా సుదీర్ఘంగా హారన్లు మోగిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఆ సౌండ్తో ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి. వీఐపీ సంస్కృతిని దూరం చేస్తామని చెప్పే పాలకులు క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన అవసరం ఉంది. మరి ఈ హారన్ల నిరసన ప్రభుత్వం వరకు చేరుతుందో లేదో చూడాలి. సీఎం వస్తున్నాను గంటసేపు ఆఫర్లో సార్ 10 minutes పైన అయింది సార్. ఆగాలి. ఎవరి కోసం ఏంటి సార్ ఆగాలి? ఆగాలంటే ఆగాలి. మళ్ళీ ఆగాలి సార్. సీఎం సార్ వస్తుండు. మనం ఎంతసేపు ఆపుతారు సార్ సీఎం సార్కి? 2 నిమిషాలు ఆపొద్దు, 3 నిమిషాలు ఆపొద్దు, 5 నిమిషాలు ఆపొద్దు. పావుగంట పైన అయింది ఆపి. బయలుదేరింది. ఏదో వేరే ఊరికి వెళ్ళి వస్తుంటే ఆపుతారంట. సండే రోజు ఆఖరికి సార్ అందుకే సార్ అని మాట్లాడుతున్నాం సార్. అందుకే సార్ అని మాట్లాడుతున్నాం. రెస్పెక్ట్ ఇచ్చే సార్ అందుకే సార్ అని మాట్లాడుతున్నాం. ఇంత ఘోరమా? గంటలు గంటలు అడుగుతున్నారు కదా, మీకెందుకు కోపం వస్తుంది? సీఎం కు చెప్పండి మళ్ళీ ఆ మాటలు. ఎంతసేపు సార్ కోఆపరేట్ కనిపిస్తాయి. ఎన్ని వెహికల్స్ ఆపేస్తున్నారు మీరు?